వర్మ గారు మాట్లాడొచ్చా? చెప్పండి ఏంటి వర్మ గారు, వీళ్ళకి ఏంటంటే వ్యవహారం తెలియకుండా ఒక భాష ఒకటి లైన్ పెట్టుకొని ఆ భాష మాట్లాడుకుంటా పోతా ఉంటారు. ఇప్పుడే సోదరుడు చెప్పాడు 2 ఎకరాల రైతు అని. ఈయన తెలుసో తెలియదో 78లో ఆయన ఎమ్మెల్యే కాకముందే 6 ఎకరాలు గ్రామానికి సంబంధించి పంచాయతీకి స్కూల్స్ కి ఇచ్చాయండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పొలం 28 ఎకరాలు. ఎవడో ఏదో ఊత పదం మాట్లాడాలని అది పట్టుకొని ఏదంటే అది మాట్లాడతారు. రెండోది ఇంకొక విషయం ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు 11 కోట్ల గురించి ఏదో ఒక సాక్షిలో ఒకటి 11 కోట్లు వచ్చేసి వాళ్ళు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడ పెట్టాడు, కూటమి ప్రభుత్వం పెట్టి అదేదో ఇరికిస్తున్నది. 11 కోట్లు ఎక్కడ దొరికినాయి? వర్ధమాన్ కాలేజీ పక్కన ఉన్నటువంటి ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ ఎవరిది? యోగేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి. యోగేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి ఎవరు? యువి డిస్టిలరీస్ అని పెట్టేసి కసిరెడ్డికి బినామీలుగా ఉండి ఒక డిస్టిలరీ తీసుకొని మీరు మొత్తం చేసి మీరు 239 కోట్ల కాంట్రాక్ట్ ఆ రోజు ఏదైతే బ్యావరేజెస్ అనుకున్నా మీరు ఆర్డర్ తీసుకొని అంతా చేసి కసిరెడ్డి మొత్తం స్కెచ్ చేసి మొత్తం చేస్తే, కసిరెడ్డికి ప్రీశిష్యుడు అయిన వరుణ్ణి పట్టుకుంటే వాడిని పట్టుకొని మందలిస్తే పలా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి వాడు చెప్పిన వాంగ్మూలానికి పట్టుకొని దొరికేస్తే ఏం మాట్లాడుతున్నారు? ఇంకొక విషయం, ఒక్క నిమిషం వర్మ గారు, వీళ్ళ కీలకం ఏంటంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు కూడా చెప్తా. అక్కడ ఏంటంటే 11 కోట్ల రూపాయలు దొరికిన తర్వాత ఏదైతే తొందరగా కసిరెడ్డి బయటకు తీసుకొచ్చేద్దాం అనే ఆలోచనలో వైసీపీ పార్టీ ఉంది. ఎందుకంటే లేట్ అయ్యే కొంది ఉన్నా కాంప్రమైజ్ అయిపోయి మా పేర్లు యాడ్ చెప్తాడు బిగ్ బాస్ పేరు అని చెప్పేసి అనే భయంలో ఉంది ఏవన్కి. అతను 11 కోట్లు ఎప్పుడైతే దొరికినాయో బెయిల్ రాదు కదా అనే ఉద్దేశంతో ఫ్రస్ట్రేషన్ లో వైసీపీ పార్టీ ఉంది. మాకేం సంబంధం అంటున్నది? సోదరుడు ఏదో చెప్తా అన్నాడు ఇప్పుడు దాకా ఏం దొరకలేదని. ఎవిడెన్స్ ఎక్కడెక్కడికి ఎంతెంత డబ్బులు పోయినాయి, ఎంతెంత వచ్చింది, 3,500 కోట్లు తెలిసాడు బ్రదర్. మీరు ఏ దారిని పోతుంది? ప్రతి డిస్టిలరీకి ఏదో సప్లై చేశారని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి మాకు డిస్టిలరీలు ఎక్కడ ఉన్నాయి? అన్నీ బినామీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి 213 బ్రాండ్లు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 4 డిస్టిలరీకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మిగతాయన్నీ చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటంటే ఒక్కటి కూడా అసలు కొనటం కాదు సార్, అసలు కొత్త డిస్టిలరీ అనేది ఇందా చెప్తున్నారు కదా, తీసుకోవడం ఏదో జరిగింది కదా. ఏమి లేదు సార్, లీజుకు తీసుకున్న కాగితాలు ఎక్కడ చూపిస్తారు? ఏమీ చూపించరు, కానీ పెద్ద కేసు మాత్రం తయారు చేస్తారు. ఎక్కడుంది ఎవిడెన్స్? ఎవిడెన్స్ లేకనాక 11 కోట్లు పెట్టి ఎవిడెన్స్ తయారు చేసింది. ఇప్పుడు దానికి అనవసరం 11 కోట్ల ఎవిడెన్స్ కాదని మీ వాళ్ళు మీకేమి దొరుకుతున్నారు. 11 అనే సంఖ్య మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరే దొరికేది బలవాళ్ళు. సరే 11 అనేది కలిసి వస్తుందా లేకపోతే ఏం కలిసి వస్తుందో రాబోయే రోజుల్లో 11 161 మీలాగానే మాకై 175 వస్తాయి. ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా చెబుతారు చూస్తున్నారు కదా. 29 స్లోగన్ కూడా వై నాట్ 175 వై నాట్ 175 అనేది ఎక్కడికి పోయింది సార్? ఉన్న ప్రజాబలం ఆ రోజు ఉన్నది అదే ప్రజాబలం, ఈ రోజు ఉన్నది అదే ప్రజాబలం. వాళ్ళకి మిషన్ల బలం కూర్చి వాళ్ళు 161 సీట్లు సాధించారు, కానీ ఒరిజినల్ సరుకాడు సార్ వాళ్ళకి. ఇంతమంది గెలిచినా సరే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం జబర్దస్త్ టీము సపోర్ట్ చేస్తే తప్పితే అసెంబ్లీ టచ్ చేయలేనటువంటి పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పొత్తు పెట్టుకోకుండా ముఖ్యమంత్రిగా అన్నటువంటి చంద్రబాబు నాయుడు. అట్లాగా సార్ ఉన్న వాస్తవం మాట్లాడేటప్పుడు జబర్దస్త్ టీం ప్రచారం చేసిందా లేదా? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసే సందర్భాల్లో ఏమన్నా టీవీ యాక్టర్స్ చేస్తే ప్రతిదీ అలా చూడకూడదు కదా. తప్పేలా జబర్దస్త్ టీం నేను తప్ప చేశాను ఏంది? జబర్దస్త్ టీం నే గొప్పగా చెబుతున్నా. ఎవరి అభిమానం వాళ్ళు చాటుకుంటారు, అందులో తప్ప. ఒక నిమిషం మనతో పాటుగా నాగార్జున గారు కూడా జాయిన్ అయ్యారు. నాగార్జున గారు,